టీమిండియా ప్లేయర్స్ కు సంబంధించి 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ నిన్న బుధవారం ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే ఆదేశాలను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు నుంచి ఈ యంగ్ ప్లేయర్స్ ను తొలగించింది. దీంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల భవితవ్యం ఏంటి? వీరు ఇక నుంచి టీమిండియా జెర్సీ ధరించలేరా? కాంట్రాక్ట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం. సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది ప్లేయర్స్ కు ఎంతో కీలకం. దీన్ని కోల్పోతే ఆర్థికంగా, ఆటపరంగా వాళ్ళు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్ కు బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో వేతనం అందుతుంది. గరిష్టంగా A+ గ్రేడ్ ఆటగాళ్లకి ఏడాదికి 7 కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది. అలాగే A గ్రేడ్ వాళ్ళకి 5 కోట్లు, B గ్రేడ్ వాళ్ళకి 3 కోట్లు ఇలా బీసీసీఐ చెల్లిస్తూ ఉంటుంది. అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీకి NCA ప్లేయర్స్ నేరుగా వెళ్లవచ్చు. దాంతో పాటు సమగ్ర బీమా రక్షణ కూడా వీరికి ఉంటుంది. వైద్య ఖర్చులన్నింటినీ బోర్డే భరిస్తుంది. ఒకవేళ గాయం కారణంగా IPL నుంచి తప్పుకున్న ఆర్థిక నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేస్తుంది. అలా ఆర్థికంగా ఉన్న లాభాలన్నింటినీ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కోల్పోయినట్టే. ఇక ఇప్పుడు బీసీసీఐ వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంతో ఒకవేళ వీళ్ళకి గాయపడినప్పుడు చికిత్స తీసుకోవడానికి NCA కు వెళ్లాలంటే రాష్ట్రాల బోర్డుల అనుమతి కూడా తీసుకోవాలి. ఆట పరంగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. సాధారణంగా టీమిండియా తరపున ఆడడానికి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ మాత్రమే అర్హులని నిబంధన ఎక్కడే లేదు. కానీ కాకపోతే జట్టులో వీళ్ళు తమ ప్రాధాన్యతను కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియా ఎంపికలో సెలెక్టర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకే తమ మొదటి ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్స్ తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపిక కావాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందకపోవటం అంటే జట్టుకు తిరిగి రాలేమని లేదా ఇద్దరు మళ్ళీ కాంట్రాక్ట్ పొందలేరని కాదు. కాంట్రాక్ట్ లేకుండా కూడా ఇద్దరు ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత వీరిద్దరు టీమిండియాలో నిరంతరం ఆడితే మళ్ళీ తదుపరి సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కించుకోవచ్చు. అయితే ఒక షరతు ఉంది. ఈ ఇద్దరు ముందుగా IPL తో పాటు తర్వాత దేశవాళీ టోర్నీలలో ఆడాలి. అక్కడ రాణిస్తే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కుతుంది. ఇలా టీమిండియాలో కాంట్రాక్ట్ లిస్టులో స్థానం కోల్పోతే ప్లేయర్లు ఇలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకి ముందు నుంచే చెబుతున్నా కూడా వాటిని పెడచెవిన పెట్టి ఏరుకోరి కష్టాలను కొని తెచ్చుకున్నారు.